వీటికి ఇన్ని ఛార్జెస్ యూస్ చేసే బదులు ఈ ఒక్క దాంతో 3 డివైస్ ని ఎట్ ఎ టైం ఛార్జ్ చేసుకోవచ్చు. మనందరికీ చేసింది ప్రెసెంట్ వస్తున్న ఏ మొబైల్ కి కూడా ఛార్జర్ ఇవ్వట్లేదు. సో అందుకే నేను బాగా రీసెర్చ్ చేసి బెస్ట్ రేటింగ్ అండ్ గ్రేట్ రివ్యూస్ ఉన్న ఈ 5 గ్యాన్ ఛార్జర్స్ ని తీసుకున్నాను. అసలు నార్మల్ ఛార్జర్ కి ఈ గ్యాన్ ఛార్జర్ కి డిఫరెన్స్ ఏంటి, ఇవి అసలు ఎంత ఫాస్ట్ గా ఛార్జ్ అవుతున్నాయి, అండ్ ఛార్జ్ అవుతున్నప్పుడు ఫోన్ అండ్ అడాప్టర్ ఎంత హీట్ అవుతున్నాయి, ఇలా అన్ని కూడా డిఫరెంట్ లెవెల్లో టెస్ట్ చేస్తున్నాము. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ టాప్ గ్యాన్ ఛార్జర్స్ బ్రాండ్స్ ఏంటంటే CMF by నథింగ్, నాయిస్, స్పైజన్, కోస్టార్ అండ్ ఆంబెరెన్. ఫస్ట్ అసలు ఈ గ్యాన్ ఛార్జెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. గ్యాన్ అంటే గ్యాలియం నైట్రేట్. ఇది ఒక సెమీ కండక్టర్ మెటీరియల్ తో వస్తుంది. సో దీనివల్ల ఛార్జర్ సైజ్ చిన్నగా ఉండడమే కాకుండా డివైస్ ని కూల్ అండ్ ఫాస్ట్ ఛార్జ్ చేస్తుంది. అండ్ చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది ఏ టైప్ ఆఫ్ పవర్స్ ఉన్న ఛార్జర్ తీసుకోవాలా అని, అంటే 20 వాటా, 30 వాటా, 65 వాటా ఆర్ 100 వాటా అని. బట్ ఈ వీడియోలో నేను ఈ అన్ని ఛార్జెస్ కూడా 65 వాట్స్ సపోర్ట్ ఉన్నవి తీసుకున్నాను. ఎందుకంటే ఈ 20-30 వాట్స్ ఛార్జర్ తో మన ఫోన్ డైలీ ఛార్జ్ చేసుకోవడానికి సరిపోతాయి. బట్ ఈ 65 వాట్స్ ఛార్జర్ తో మన ల్యాప్టాప్ ప్లస్ ఫోన్ ఇంకా ఇయర్ బడ్స్ ని ఎట్ ఎ టైం ఛార్జ్ చేసుకోవచ్చు, అది కూడా ఎలాంటి పవర్ షార్టేజ్ లేకుండా. సో మోస్ట్లీ ఇండియన్ యూజర్స్ అందరికి ఈ 65 వాట్స్ ఛార్జర్ అనేది సరిపోతుంది. అంటే మీరు స్పీడ్, ప్రైస్, సైజ్ వైజ్ గా చూసుకున్నా ఇది బెస్ట్ అని చెప్పచ్చు. అండ్ ఇప్పుడు వీటి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసినట్టయితే అన్ని ఛార్జెస్ కూడా మంచి సాలిడ్ గా ప్రీమియం ఫీల్ తో వస్తున్నాయి. నాకైతే ఏ ఛార్జర్ కూడా చీప్ గాను ప్లాస్టిక్ క్వాలిటీగా అనిపించట్లేదు. ఇంకా వీటి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. బట్ సైజ్ వైజ్ గా చూస్తే కోస్టార్ అన్నిటికన్నా చాలా కాంపాక్ట్ సైజ్ లో ఉంది, లైక్ చిన్న క్యూబ్ డిజైన్ టైపు. అండ్ అన్ని ఛార్జెస్ తో కంపేర్ చేసి చూస్తే ఇది చాలా చిన్నగా ఉందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ నాయిస్ అండ్ ఆంబెరెన్. ఇవైతే లుక్ వైజ్ గా చాలా స్టైలిష్ గా రౌండెడ్ ఎడ్జెస్ తో క్లీన్ డిజైన్ తో వస్తున్నాయి. అండ్ CMF అయితే మన రెగ్యులర్ ఛార్జర్ టైప్ లుక్ వస్తుంది. అండ్ ఫైనల్ గా స్పైజన్ మాత్రం స్లైట్ గా బల్కీ లుక్ తో వస్తుంది. అండ్ ఇప్పుడు వీటి హైట్ అండ్ వెయిట్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తే ఇవన్నీ కూడా సిమిలర్ హైట్ అండ్ విత్ తో వస్తున్నాయి. బట్ కోస్టార్ మాత్రం విత్ చాలా తక్కువగా ఉందని చెప్పొచ్చు. అలాగే వీటి వెయిట్ కూడా బిట్వీన్ 100 to 150 గ్రామ్స్ ఉన్నాయి. సో మీరు ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. అండ్ ఇప్పుడు వీటి పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే CMF, నాయిస్, స్పైజన్ అండ్ ఆంబెరెన్ ఇవన్నీ కూడా 2 USB-C అండ్ 1 USB-A పోర్ట్ తో వస్తున్నాయి. సో మీరు ఈజీగా ల్యాప్టాప్, ఫోన్, ఇయర్ బడ్స్, ఆ స్మార్ట్ వాచెస్ ని ఎట్ ఎ టైం ఛార్జ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి వెయిటింగ్ కానీ లేదా కేబుల్ స్వాపింగ్ ఇష్యూస్ లాంటి ప్రాబ్లమే ఉండవు. బట్ కోస్టార్ మాత్రం ఓన్లీ 2 పోర్ట్స్ తో వస్తుంది. తక్కువ డివైజెస్ యూస్ చేసే వాళ్ళకి ఇది సరిపోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ట్రావెల్ కన్వీనియన్స్. ఇన్ కేస్ మీరు ఫ్రీక్వెంట్ గా ట్రావెలింగ్ చేస్తున్నారు అనుకోండి, ఈ నాయిస్, ఆంబెరెన్ ఛార్జర్స్ బెస్ట్ చాయిస్. ఎందుకంటే ఇవి డిటాచబుల్ ఇంటర్నేషనల్ పిన్స్ తో వస్తున్నాయి. బట్ CMF, కోస్టార్ అండ్ స్పైజన్ ఇవి మాత్రం ఫిక్స్డ్ ఇండియన్ ప్లగ్ ఫార్మాట్స్ తో వస్తున్నాయి. అందుకే ప్లగ్ టైప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నేను రీసెంట్ గా ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇది నాకు చాలా కన్వీనియంట్ గా అనిపించింది. ఇప్పుడు అన్ని ఛార్జెస్ ని రియల్ టైం టెస్ట్ చేసి చూద్దాం. దీనికోసం నేను 5 లేటెస్ట్ iPhone 16 Pro మొబైల్స్ ని అండ్ ఒరిజినల్ కేబుల్స్ ని తీసుకుని టెస్ట్ ని స్టార్ట్ చేస్తున్నాను. ఈ టెస్ట్ చేయడం కోసం అన్ని ఫోన్స్ ని 0% వరకు డ్రైన్ చేస్తాము. సో ఇప్పుడు చూద్దాం ఏ ఫోన్ ఫాస్ట్ గా బూటే స్టార్ట్ అవుతుందో. మీరు ఇక్కడ చూసినట్టయితే అన్ని ఫోన్స్ కూడా 35 సెకండ్స్ బిలోనే బూట్ అయ్యాయి. బట్ నథింగ్ మాత్రం బూట్ అవడానికి 1 మినిట్ టైం పట్టింది. యాక్యురేట్ రిజల్ట్ రావడం కోసం అన్ని ఫోన్స్ లోని సిమిలర్ గా సెట్టింగ్స్ పెట్టి ఎయిర్ప్లేన్ మోడ్ ఆన్ చేసి టెస్ట్ ని కంటిన్యూ చేస్తున్నాము. ఫస్ట్ 10% వరకు ఏ మొబైల్ స్పీడ్ గా ఛార్జ్ అవుతుందో చూద్దాం. ఈ టెస్ట్ రిజల్ట్స్ చూసినట్టయితే నాయిస్ 4 minutes 47 seconds టైం తీసుకుంది. అండ్ నెక్స్ట్ స్పైజన్, కోస్టార్ అండ్ ఆంబెరెన్ అండర్ 6 minutes లో ఛార్జ్ అయితే CMF మాత్రం 6 minutes 48 seconds టైం తీసుకుంది. అండ్ ఇప్పుడు 50% వరకు ఏ ఫోన్ ఫాస్ట్ గా ఛార్జ్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆంబెరెన్ 26 minutes టైం పట్టింది. అలాగే నాయిస్, కోస్టార్ అండ్ CMF ఈ మూడు అయితే అరౌండ్ 27 minutes టైం తీసుకున్నాయి. అండ్ ఫైనల్ గా స్పైజన్ అయితే 50% ఛార్జ్ అవడానికి 28 minutes 45 seconds టైం తీసుకుంది. అండ్ ఇప్పుడు 80% వరకు ఏ ఫోన్ ఫాస్ట్ గా రీచ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఆంబెరెన్ 53 minutes 33 seconds టైం తీసుకుంది. బట్ CMF మాత్రం 56 minutes 16 seconds టైం తీసుకుంది. అండ్ ఫైనల్ గా
అండ్ మిగతా ఛార్జెస్ అన్నీ కూడా 80% ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 57 మినిట్స్ టైం తీసుకున్నాయి. అండ్ ఇప్పుడు ఫైనల్గా 100% ఏ మొబైల్ ఫాస్ట్గా ఛార్జ్ చేస్తుందో చూద్దాం. ఆంబ్రెన్ అండ్ నాయిస్ 1 అవర్ 40 మినిట్స్లోనే ఫుల్ ఛార్జ్ అయ్యాయి. అలాగే సిఎంఎఫ్ అయితే 1 అవర్ 50 మినిట్స్ టైం తీసుకుంది. అండ్ రిమైనింగ్ ఫోన్స్ ఛార్జ్ అవ్వడానికి చాలా టైం పట్టాయి. సో ఫైనల్గా ఇక్కడ టెస్ట్ రిజల్ట్స్ చూసినట్టయితే అన్ని ఫోన్స్ కూడా అండర్ 60 మినిట్స్లోనే 80% వరకు ఛార్జ్ అయ్యాయి. బట్ బూట్ అయి నుండి 80% వరకు ఏ ఫోన్ బెటర్గా పర్ఫామ్ చేసిందని చూస్తే ఆంబ్రెన్ అండ్ నాయిస్ బాగా పర్ఫామ్ చేశాయని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు అన్ని మొబైల్స్ ఛార్జ్ అవుతున్నప్పుడు మధ్యలో హీట్ టెస్ట్ కూడా చేస్తాము. ఇప్పుడు దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూసినట్టయితే ఆఫ్టర్ 30 మినిట్స్ ఛార్జింగ్ తర్వాత ఫోన్ యొక్క టెంపరేచర్ చెక్ చేస్తే నాయిస్ అండ్ కోస్టార్ 32 అండ్ 33 డిగ్రీస్ టెంపరేచర్ చూపిస్తున్నాయి. అలాగే ఆంబ్రెన్ అండ్ సిఎంఎఫ్ 35 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటే బట్ స్పైజన్ మాత్రం అన్నిటికన్నా ఎక్కువ 37 డిగ్రీస్ టెంపరేచర్ చూపిస్తుంది. అండ్ ఇప్పుడు 1 అవర్ తర్వాత చెక్ చేస్తే ఇక్కడ నాయిస్ అండ్ ఆంబ్రెన్ అరౌండ్ 29 డిగ్రీస్ టెంపరేచర్ చూపిస్తుంది. అండ్ రిమైనింగ్ అన్ని కూడా అబౌవ్ 30 డిగ్రీస్ టెంపరేచర్ చూపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఈ ఛార్జర్ ఎంత హీట్ అవుతుందో చూస్తే 30 మినిట్స్ తో చెక్ చేస్తే వీటిలో అన్నిటికన్నా సిఎంఎఫ్ ఛార్జర్ తక్కువ హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆంబ్రెన్, కోస్టార్ అండ్ నాయిస్ ఈ మూడు కూడా అరౌండ్ 35 to 36 డిగ్రీస్ టెంపరేచర్ చూపిస్తున్నాయి. బట్ స్పైజన్ మాత్రం అన్నిటికన్నా ఎక్కువ 48 డిగ్రీస్ హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇప్పుడు 1 అవర్ తో చెక్ చేస్తే ఆంబ్రెన్ అండ్ సిఎంఎఫ్ 33 డిగ్రీస్ టెంపరేచర్ చూపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ నాయిస్ అండ్ కోస్టార్ 36 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటే స్పైజన్ మాత్రం అన్నిటికన్నా ఎక్కువ 46 డిగ్రీస్ హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వీటి యొక్క ఐడియల్ వోల్టేజ్ చెక్ చేస్తే ఇక్కడ చూసినట్టయితే కోస్టార్ అండ్ ఆంబ్రెన్ అసలు ఏ పవర్ తీసుకోవట్లేదు. అండ్ నాయిస్ 0.1 ఉంటే సిఎంఎఫ్ అండ్ స్పైజన్ మాత్రం 0.2 ఉన్నాయి. సో ఫైనల్ గా ఈ టెస్ట్లని అబ్జర్వ్ చేసి చెక్ చేసిన తర్వాత వీటిలో మా ఫస్ట్ రికమెండేషన్ ఆంబ్రెన్. అన్ని టెస్ట్లని బాగా పర్ఫామ్ చేయడమే కాకుండా దీనిలో ఇంటర్నేషనల్ ప్లగ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ కాస్ట్ వైజ్ గా కూడా రీజనబుల్ గానే ఉంటుంది. అండ్ మా సెకండ్ రికమెండేషన్ నాయిస్. అండ్ ఇంకా ఇది కూడా అన్ని టెస్ట్లోని బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. ఇవేవి కూడా మాకు స్పాన్సర్ కాదు. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మేము పర్సనల్ గా పర్చేస్ చేసి మా హానెస్ట్ రివ్యూని మీతో షేర్ చేసుకుంటున్నాము. ఈ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.